నిర్మల్లో కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది విధ్వంసకర శక్తులు కొన్ని రకాలైన వీడియోస్ వైరల్ చేస్తూ ఉన్నారు. అందులో కొంచెం ఫైట్స్ అయినవి కూడా పెద్ద పెద్దగా హీరోయిజం లాగా చూపిస్తూ దాన్ని దౌర్జన్యకరమైన సంఘటనల్ని ఫార్వర్డ్ చేయడము, దాని ద్వారా హింసని ప్రేరేపించడం జరుగుతుంది. అలాగే కొన్ని రెండు వర్గాలకి గొడవలు పెట్టేలా కూడా కొన్ని వీడియోస్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇట్లాంటి ఫార్వర్డ్ చేస్తున్నారో, ఎవరైతే ఇలాంటి మెసేజెస్ గ్రూప్స్లో పెడుతున్నారో, జరగని కూడా జరిగినట్టు, తర్వాత ఎక్కడో జరిగింది అనేసి ఇక్కడ చెప్తూ కులాల మధ్య మతాల మధ్య హింసను రేకెత్తించేలాగా, అలాగే యువతలో విధ్వంసకర శక్తులు ప్రేరేపించబడేలాగా వీడియోస్ ఎవరెవరైతే ఫార్వర్డ్ చేస్తున్నారో, మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నారో అవందరినీ మేము గుర్తించడం జరిగింది. వారి మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఎవ్వరు కూడా ఇట్లాంటి ఫార్వర్డ్ చేయొద్దు. మీరు వెరిఫై చేసుకున్నాక మాత్రమే ఇవి ఫార్వర్డ్ చేయాలని కోరుతున్నాను. అలాగే అడ్మిన్స్ ఎవరైతే ఉంటారో, గ్రూప్ అడ్మిన్స్, ఇట్లాంటి మెసేజెస్ వచ్చినప్పుడు అది ఏంటి, నిజమేంటి అన్నది తెలుసుకొని మాత్రమే దాని మీద మీరు ఒకవేళ దాంట్లో ఏమైనా ఫాల్స్ ఉంటే అవి డిలీట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సెంటర్స్ ఎక్కడెక్కడైతే ఎగ్జామ్స్ అవుతున్నాయో, ఎగ్జామ్స్ అయ్యేటప్పటికి అక్కడంతా ఈవ్ టీజింగ్ చేయడము, అమ్మాయిల్ని వేధించడం జరుగుతుంది అనేసి కొన్ని మా దృష్టికి వచ్చాయి. అలాంటి వాళ్ళ మీద కూడా షీ టీమ్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. వారి మీద ఈ మధ్యకాలంలోనే కొన్ని కేసులు పెట్టడం జరిగింది. అలాగే తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి, ఈ పిల్లలు ఎగ్జామ్స్ రాసి వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ర్యాష్ డ్రైవింగ్, తర్వాత మైనర్ డ్రైవింగ్ కూడా చేయొద్దు. రీసెంట్గా ఇవాళే ఒక మైనర్ ఎగ్జామ్కి వెళ్తూ నిన్న ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్ ఉండింది. సో లాస్ట్ ఎగ్జామ్కి రాయడానికి వెళ్తూ కరెంట్ పోల్కి గుద్దుకొని ఆ ఎగ్జామ్ రాయకుండానే అయింది. సో పేరెంట్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మైనర్ పిల్లలకి వెహికల్స్ ఇవ్వద్దు, అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు, ఈవ్ టీజింగ్కి పాల్పడద్దు. థ్యాంక్ యూ.